గమనించాలి. ఇక్కడ ఒక మాట కనబడుతుంది కదా, ఈ మాట దేవుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుందండి. స్పష్టమైన సమాధానాన్ని మనకు అందిస్తుంది. ఇంతకీ ఏమిటి ఈ మాట? దేవుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారంటే, దేవదూతల వలె కాక దేవుని స్వరూపంలో చేయబడి ఆయన ప్రేమకు ఇష్టపూర్వకంగా ప్రతిస్పందించే ప్రాణులతో తన ప్రేమను పంచుకోవాలని దేవుడు ప్రపంచ సృష్టిని చేశారు. చూసారా? దేవదూతలకు మించిన స్థాయి మానవుడు పొందుకున్న స్థాయి అండి. దేవదూతల వలె కాక దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడిన మానవునితో తన ప్రేమను పంచుకోవాలని దేవుడు ప్రపంచాన్ని సృష్టించారు. సృష్టిలో ఉన్న మానవుడిని సృష్టించారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనలో చాలామంది ఇలా అనుకుంటుంటాం కదా, సృష్టి తనకు తానుగా కలిగింది, మానవుడు తనకు తానుగా కలిగాడని. కాదండి, మానవుణ్ణి సృష్టిని దేవుడే చేశారు. మానవుణ్ణి ఒక నిర్ణయంతో, ఒక ప్రణాళికతో దేవుడు సృష్టించారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మానవుల్ని ఎంత గొప్పగా చూస్తున్నారో, దేవుడు మానవుణ్ణి ఎంతలా ప్రేమిస్తున్నారో ఈ సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని విశ్వాసంలో ఎదుగుదాం. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. దేవుని ఆశించినట్టుగా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.